చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో మీ స్వరాన్ని వినే చెవులు మాకు అనుగ్రహించమని, మీ మాటలను అర్థం చేసుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. నాయన, మీ మాటలు మాకు జ్ఞానాన్ని ఇస్తాయి, మీ మాటలు మాకు బలమును చేకూరుస్తాయి. మీ మాటలు నాయన మేము మీలో నిలిచి ఉండులాగున కావలసిన శక్తిని మాకు అనుగ్రహిస్తాయి. మీ మాటలు మమ్మల్ని సరైన త్రోవలో నడిపిస్తాయి. మీ మాటలు మమ్మల్ని సరిచేస్తాయి. మీ మాటలు మమ్మల్ని శుద్ధి చేస్తాయి. అలాంటి మీ విలువైన మాటలను మాతో మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేస్తున్న అంశం అపవాదికి చోటు ఇయ్యకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటు ఇయ్యకుడి అంటే ఏంటి? ప్లేస్. చోటు అంటే ఏంటంటే ప్లేస్. అపవాదికి మనం ప్లేస్ ఇవ్వకూడదు. ఎక్కడ ఇవ్వకూడదు ప్లేసు? ఏంటి అసలు ఈ మాట అంటే, మన జీవితంలో కానీ, మన శరీరంలో కానీ, మన మనసులో కానీ అపవాదికి ప్లేస్ ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. వాటి ఇంటర్ఫీరెన్స్కి, అపవాది యొక్క ఆలోచనలకి కానీ, అపవాది యొక్క కార్యకలాపాలు మన ద్వారా నెరవేర్చుకోవడానికి కానీ, అపవాది మనల్ని వాడుకోవడానికి కానీ అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. ఏంటి అంటే, మనం అపవాదికి చోటు ఇస్తేనే అపవాది మనల్ని వాడుకోగలడు. అపవాదికి ఒక శరీరం కావాలి, ఒక బాడీ కావాలి. ఎవరి బాడీని అపవాది వాడుకుంటాడు? అపవాదికి ఎవరి బాడీ కావాలంటే ఆ నేచర్, అలాంటి స్వభావం కలిగిన వ్యక్తిని అపవాది సెలెక్ట్ చేసుకున్న తర్వాత తనలో ప్రవేశించి తన ద్వారా చాలా భయంకరమైన పనుల్ని చేస్తాడు అపవాది. ఇతరులని నష్టపరుస్తాడు. సో ఇతరులను నష్టపరచడానికి వాడబడిన ఆ శరీరం కూడా తనకు తాను హాని చేయబడుతుంది, తనకు తాను పాడు చేయబడుతుంది. ఆ శరీరం కూడా తనకు తాను నష్టం చేసుకుంటుంది. అంటే అపవాదికి ఒక వ్యక్తి చోటిస్తే తాను చెడినది మాత్రమే కాక ఇతరులని చెరుపుతాడు. తాను నష్టపోయేది మాత్రమే కాక ఇతరులని నష్టపరుస్తాడు. సో అపవాదికి చోటు ఇయ్యకుడి. అర్థమైంది కదండి? అంటే ఒక వ్యక్తి అపవాదికి చోటిస్తే ఏమవుతుంది? ఆ వ్యక్తి ఇతరులను నష్టపరుస్తాడు, ఇతరులని మోసపరుస్తాడు, ఇతరులని గాయపరుస్తాడు, ఇతరులను చంపుతాడు, ఇతరులని పాడు చేస్తాడు. అంత మాత్రమే కాదు, తనకు తాను కూడా పాడు చేసి పడతాడు, తనకు తాను నాశనం అయిపోతాడు, తనకు తాను భయంకరమైన శపితమైన స్థితికి చేరిపోతాడు. ఇది అపవాదికి చోటు ఇయ్యకుడి అన్న మాట చాలా పవర్ఫుల్గా మనం తీసుకోవాలి. చాలా సింపుల్గా దాన్ని చదివేసి వదిలేయకూడదు. అపవాదికి మనం చోటిచ్చేవారంగా ఉండకూడదు. ఇంకా క్లియర్గా మనకు కావాలంటే ఆదికాండం 3వ అధ్యాయం మనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏముంది? ఆదికాండం అనగానే అర్థమైపోయి ఉంటుంది. ఆదికాండంలో సర్పము చాలా యుక్తి కలిగిందిగా అపవాదికి కనిపించింది. పాము చాలా యుక్తి కలిగిందిగా కనిపించినప్పుడు దాని నేచర్ని బట్టి, దాని స్వభావాన్ని బట్టి సర్పాన్ని అపవాది సెలెక్ట్ చేసుకుని సర్పాన్ని వాడుకుని ఎవరిని మోసపరిచిందంటే హవ్వని, తద్వారా ఆదాముని మోసపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో సర్పముని సాతాను వాడుకోవడానికి దాని స్వభావము బట్టి, ఇలాంటి స్వభావం కలిగిన శరీరానికి స్వభావం ఉంటుంది, శరీరానికి నేచర్ అంటే క్యారెక్టర్ అనేది ఉంటుంది, శరీరానికి పాప స్వభావం అనేది ఉంటుంది. ఈ యొక్క పాముని ఈ సాతాను వాడుకుని హవ్వని మోసపరిచింది, తద్వారా ఆదాము మోసపరచబడ్డాడు. అంత మాత్రమే కాదు, సో సాతానుకి తన శరీరాన్ని ఇవ్వడం బట్టి, సాతాను చేతిలో వాడబడ్డాన్ని బట్టి
పాము శపితమైన జీవితాన్ని, మరి భయంకరమైన కష్టాలని కొని తెచ్చుకుంది. సో ఈ రీతిగా ఏ వ్యక్తి అయితే అపవాదికి చోటిస్తారో వారు ఇతరులని దెబ్బతీయడం మాత్రమే కాదు, వారు సమాజానికి చీడపురుగులుగా మారటమే కాదు, వారి కుటుంబానికి వారు ఇబ్బందికరమైన వ్యక్తులుగానే, వారిని నాశనం చేసేవారుగానే, వారు నాశనం చేసుకునేవారుగానే వారు ఉంటారు, తయారవుతారు. వారి ప్రస్తుతానికి మరి అలాంటి స్వభావం, అలాంటి స్థితి, అంటే పాడైపోయే స్థితి ప్రస్తుతానికి కనిపించకపోయినా కూడా తుదుకు జరిగేది అదే. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఎక్కడ చోటు ఇవ్వకూడదు? మన శరీరంలో చోటు ఇవ్వకూడదు, మన హృదయంలో చోటు ఇవ్వకూడదు, మన మనసులో చోటు ఇవ్వకూడదు. సో చోటు కోసం వాడు ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఈ శరీరం యొక్క నేచర్ పాప స్వభావం. ఈ శరీరంకి ఒక నేచర్ ఉంది, అది చాలా భయంకరమైన స్వభావం కలిగింది. కాబట్టి ఈ శరీరం భయంకరమైన నేచర్ కలిగింది. కాబట్టి ఈ నేచర్ ఎవరికి సూట్ అవుతుంది అంటే అపవాదికి సూట్ అవుతుంది. అపవాది దేన్ని వాడుకుంటాడు, ఏ స్వభావాన్ని వాడుకుంటాడంటే ఈ శరీరానికి సహసిద్ధంగా ఉన్న నేచర్ని, సహసిద్ధంగా ఉన్న స్వభావాన్ని, పాప స్వభావాన్ని వాడు పురికొల్పి తప్పుడు మార్గంలో దాన్ని యూటిలైజ్ చేయడానికి మనలోకి ప్రవేశిస్తాడు. మనలోకి ప్రవేశించకూడదు అంటే నీవు పర్ఫెక్ట్గా డెసిషన్ తీసుకుని దేవుని యొక్క వాక్యం చేత నువ్వు నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు ఆత్మశక్తి చేత నీవు అపవాదిని ఎదురించగలవు. అపవాది నీలోకి రాకోకుండా నీవు జాగ్రత్త పడగలవు. అపవాదికి చోటు ఇవ్వకోకుండా నువ్వు జాగ్రత్త పడగలవు. ఒకవేళ అపవాది మనలోకి వస్తే, అపవాదికి చోటిస్తే, ఏ వ్యక్తి అయితే అపవాదికి చోటిస్తాడో, అపవాది ప్రేరణకు, అపవాది ప్రలోభాలకు లొంగుతాడో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, హవ్వతో అపవాది మాట్లాడినప్పుడు అంతగా దేవునితో సాన్నిహిత్యం కలిగిన హవ్వ కూడా అపవాదికి లొంగిపోయింది, అపవాది కుతంత్రంలో పడిపోయింది, అపవాది కుట్రలో, అపవాది యొక్క ప్లానింగ్లో పడిపోయింది. అంటే ఒక మనిషిగా నేను ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో ఆలోచన చేయండి. కాబట్టి అపవాదికి చోటిచ్చే వారంగా ఉండకూడదు. మనం అపవాదికి చోటిస్తే మన శరీరంలో, ఈ శరీరానికి దురాశ ఉంది. దురాశను అపవాది ఇంకా పురికొల్పి తన యొక్క ఆలోచనలు నెరవేర్చుకుని ఇతరులని మోసపరచడానికి, ఇతరులకి హాని చేయడానికి, ఇతరులకు కీడు చేయడానికి, ఇతరులని దుర్భాషలాడడానికి, అహంకారంతో నింపబడటానికి రకరకాలుగా ఈ శరీరానికి ఉన్న స్వభావం చేత అపవాది ఆ శరీరాన్ని, ఆ వ్యక్తిని వాడుకుంటుంది. కాబట్టి నీవు ఒకవేళ అపవాదికి ఇప్పటికే చోటిచ్చున్నావేమో, ఈ మాటలు వింటున్నా నీవు ఒకసారి పరిశీలన చేసుకొని, అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు, అపవాదికి మన హృదయంలో స్థానం ఇవ్వకూడదు, అపవాది మన శరీరాన్ని వాడుకునేటట్లుగా మనం దానికి మన శరీరాన్ని అప్పచెప్పేసేయకూడదు. ఒకవేళ శరీరాన్ని అప్పచెప్పేసేసి అపవాది చేతిలో పెట్టేసి నీవు అపవాది ఆడించినట్లుగా ఒకవేళ ఆడుతున్నావేమో, నీ వలన ఇతరులకి కీడు జరగడం మాత్రం, నీకు వలన ఇతరులకి నష్టం జరగడం, నీ వలన ఇతరులకి బాధ కలగడం మాత్రమే కాదు, నీకు కూడా చాలా భయంకరమైన మరణం అనేది, భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితి అనేది ఉంటుంది. యాకోబు పత్రిక 1:14 రాయబడి ఉంటుంది, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడుచు అపవాది చేత శోధింపబడుతున్నాడు. అపవాది చేత శోధింపబడి ఏం చేస్తున్నాడంటే ఆ దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటది. ఆ పాపము పరిపక్వం అవుతుంది. ఆ పాపం రోజు రోజుకి పెరిగి పరిపక్వమై మరణాన్ని కంటుంది. కాబట్టి అపవాదికి కొంచెం నువ్వు స్థానం ఇచ్చావంటే నీలో దురాశని పెంచుద్ది. చూడండి ఒకసారి యాకోబు పత్రిక 1:14 ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. శోధన అంటే టెంప్టేషన్. ఎక్కడ టెంప్టేషన్ ఎందుకు వస్తుంది? ఈ శరీరానికి ఉన్న నేచర్ని బట్టి అపవాది నిన్ను వాడుకుంటుంది. అపవాదికి నీ శరీరంలో ఉన్న స్వభావాన్ని బట్టి, నీకు దేవుని యొక్క వాక్యం చేత నువ్వు నీ మనసును నింపుకోలేదు, నీ శరీరాన్ని, నీ హృదయాన్ని దేవుని శక్తి చేత నింపుకోలేదు. కాబట్టి నీ శరీరానికి ఉన్న దురాశ నీ మీద జయం సాధించింది, నిన్ను తన స్వాధీనంలోకి తీసుకుంది. ఆ స్వాధీనంలోకి తీసుకున్న ఈ శరీరము అపవాదికి చోటిచ్చింది. అపవాది ప్రవేశించి ఆ దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై పదే ఆ పాపం గురించిన ఆలోచన చేస్తూ, ఆ పాపాన్ని ఆశిస్తూ, ఆ
పాపపు ఆ అహంకారం కానీ, ఆ కోపం కానీ, ఆ శరీరేచ్ఛలు కానీ, ఆ వ్యభిచారపు ఆలోచనలు కానీ, లేకపోతే దురాశ కానీ, మరి డబ్బు గురించిన దురాశ కానీ, ఏదో ఒక తప్పుడు మార్గంలో సంపాదించాలని దురాశ కానీ, వ్యభిచారపు ఆలోచనలు కానీ, ఇలాంటి రకరకాల దురాశల చేత ఏడవబడి మరులు కొల్పబడుచు శోధింపబడును. ఆ దురాశ గర్భం ధరించి ఆ పాపాన్ని కంటుంది. ఆ దురాశ లోపల బాగా పేరుకుపోయి పాపం చేసేటట్లుగా చేస్తుంది. ఆ పాపము పరిపక్వమైపోతుంది. ఆ పాపం విచ్చలవిడవుతుంది. ఆ పాపము తిష్ట వేసుకొని కూర్చుంటుంది మన జీవితంలో. నీ జీవితంలో కానీ, నా జీవితంలో కానీ, మరొకరి జీవితంలో కానీ ఏమాత్రం అపవాదికి చోటిస్తే ఆ పాపము ఆ జీవితంలో, ఆ శరీరంలో తిష్ట వేసుకొని కూర్చుని దురాశ గర్భం ధరించి పాపమును కనును. పాపమంట పరిపక్వమై మరణమును కనును. ఖచ్చితంగా ఇతరులకి హాని చేయడమే కాదు, నీ శరీరాన్ని వాడుకుని నీ శరీరానికి కూడా హాని చేస్తుంది. సో అపవాదికి చోటు ఇవ్వకండి. అపవాదికి చోటిస్తే నీ శరీరానికి నష్టం కలుగుతుంది. అపవాదికి చోటిస్తే నీ వలన ఇతరులకి నష్టం కలుగుతుంది. ఈ మధ్యకాలంలో మనం వార్త విన్నాం, చాలా భయంకరమైన వార్త, జుగుత్సాకరమైన వార్త. ఏంటంటే 62 సంవత్సరాలు వయసు కలిగిన ఒక వ్యక్తి మరి 8వ తరగతి చదువుతున్న పాపని భయపెట్టో, ప్రలోభపెట్టో, ఆశ పెట్టో మరి ఏదో కానీ దాదాపు 4 సార్లు తన యొక్క హాస్టల్ నుంచి తన తాతని చెప్పుకొని, తన తాతని ఆ పాప కూడా ఒప్పుకొని తనతో వచ్చింది అని చెప్పి ఆ యొక్క హాస్టల్ యాజమాన్యం చెప్పడం, అలాగే ఆ వ్యక్తి 8వ తరగతి చదువుతున్న ఆ పాపని మరి ఆ తోటలోకి తీసుకెళ్ళి ఆ పాపతో పాపం చేస్తూ ఉంటే మరి చూసిన వారు అతన్ని మందలించి, అతన్ని ఇది చేసి, అతన్ని పట్టుకుని, అతన్ని కొట్టి, అతన్ని పోలీసులకి అప్పచెప్పి అతన్ని భయంకరంగా చేస్తే అతను ఏం చేశాడంటే ఆ యొక్క పోలీసులు పట్టుకున్న తర్వాత మరి ఇక ఏం చేయాలో దిక్కుతోచక అల్లరిపాలైపోయి అవమానం తట్టుకోలేక భయంకరంగా పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి, సమాజం అంతటికీ ఆ వ్యక్తి గురించి తెలిసిపోయింది. సోషల్ మీడియా అల్లరి చేసేసింది. మరి అంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోయినాక ఆ ఊర్లో అందరికీ కూడా తెలిసిపోయి ఉంటుంది. మరి అతను పెద్ద మనిషిగా చలామణి అవుతున్న వ్యక్తి, ఆ పెద్ద మనిషిగా చలామణి అవుతున్న వ్యక్తిగా తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి లేక మొత్తం అందరూ కూడా భయంకరంగా ఆ వ్యక్తిని అసహించుకునే స్థితికి ఆ వ్యక్తి వచ్చాడని గ్రహించి ఆ వ్యక్తి చెరువులో దూకి చచ్చిపోయాడు. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఆ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం మరణం కాదా? దురాశ కాదా? 8వ తరగతి చదువుతున్న ఆ పాపతో పాపం చేయాలని ఆలోచన పాపం, మరి ఆ దురాశ కదా అది? ఆ దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కనలేదా? పాపము పరిపక్వమై ఆ వ్యక్తి జీవితంలో మరణం రాలేదా? కాబట్టి ప్రతి వాడు కూడా ఎవడైతే మరి అపవాదికి చోటిస్తారో ఖచ్చితంగా ప్రియులరా వారి జీవితంలో వారు నాశనాన్ని చూస్తారు. వారి జీవితంలో వారు భయంకరమైన శపితకరమైన స్థితిని చూస్తారు. వారి జీవితంలో వారు మరణాన్ని చూస్తారు. వారి జీవితంలో వారు అవమానాలను చూస్తారు. వారి జీవితంలో వారు అపహాస్యాన్ని చూస్తారు. చాలా ప్రమాదకరమైంది. అపవాదికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చోటివ్వకండి. అది సాధారణంగా ప్రారంభంలో అది అంతగా దాని గురించి అర్థం కాదు. దాని నష్టం, దాని భయంకరమైన చేదు, అది చివరికి ఎంత ముసిని పడినంత చేదును మీ జీవితంలో మిగులుస్తుందో మీకు తెలియదు. ఆ రోజుకి అది అంత భయంకరంగా మీ జీవితాన్ని అంతటిని చేదుగా మార్చేసిన రోజుకి మీరు అప్పుడు పశ్చాత్తాపడినా కూడా ఏమాత్రం కూడా ప్రయోజనం లేని స్థితికి మీ జీవితం వెళ్ళిపోవచ్చు. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకండి. అపవాదికి చోటు ఇవ్వడం వలన మీరు ఇతరులకి నష్టం కలిగించడం మాత్రమే కాక, ఇతరులను మీరు పాడు చేయడం మాత్రమే కాక, ఇతరులను మోసం చేయడం మాత్రమే కాక మీ శరీరానికి మీరు మోసం చేసుకుంటున్నారని ఏమాత్రం కూడా అనాలోచనగా ఉండక జాగ్రత్త పడాల్సిన అవసరత ఉంది ప్రియులరా. అపవాదికి మనం ఎట్టి పరిస్థితుల్లో చోటు ఇవ్వకూడదు. అపవాది ఆలోచనలకు, వాడి ప్రలోభాలకు, వాడి తలంపులకు చాలా తలంపులు పెడతాడు. చాలా భయంకరమైన వ్యక్తి, భయంకరమైన పనులు చేస్తాడు, భయంకరమైన ఆలోచన. ఎందుకంటే ఈ శరీరమే అలాంటిది. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా పోరాడును అనుంది. ఏంటండి? ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధముగా పోరాడును. సో ఈ శరీరానికి, దేవుని ఆత్మకు, మన ఆత్మకు మనకి పోరాటం జరుగుతుంది. ఆత్మకు శరీరమునకు పోరాటం జరుగుతుంది. ఎందుకంటే శరీరం యొక్క నేచరు మంచిది కాదు. శరీరం యొక్క స్వభావం మంచిది కాదు. మీ శరీరం మాత్రమే కాదు, ఎంత పరిశుద్ధంగా జీవించాలని తాపత్రయపడుతున్న
ప్రతి ఒక్క వ్యక్తి శరీరం మంచిది కాదు. ఆ శరీరం యొక్క స్వభావమే పాప స్వభావం. ఆ శరీరంలో అహంకారం ఉంటుంది, ఆ శరీరంలో అసూయ ఉంటుంది, ఆ శరీరంలో మరి భయంకరమైన పాప నైజం ఉంటుంది, శరీరేచ్ఛలను నెరవేర్చుకోవాలని తాపత్రయం ఉంటుంది, ఆ శరీరంలో మరి కోపం ఉంటుంది, ఆ శరీరంలో భయంకరమైన ద్వేషం ఉంటుంది, ఆ శరీరంలో పగ ఉంటుంది, ఆ శరీరంలో ప్రతీకారం తీర్చుకోవాలనే తృష్ణ ఉంటుంది. ఆ శరీరము చాలా అంటే చాలా పాప స్వభావం కలిగింది. కాబట్టి శరీరం ఎవరి శరీరమైనా అలాంటి ఇంపాక్ట్ని ఆ వ్యక్తి మీద చూపిస్తూ ఉంటుంది, అలాంటి ప్రలోభాన్ని చూపిస్తూ ఉంటుంది. సో నీకు మాత్రమే కాదు ఏ వ్యక్తిని తీసుకున్నా, లేకపోతే ఏ యొక్క సీనియర్ విశ్వాసిని తీసుకున్నా, ఏ మంచి వ్యక్తిని తీసుకున్నా, ఏ సమాజ సేవకుని తీసుకున్నా, ఎంత గొప్ప వ్యక్తిని నువ్వు తీసుకున్నప్పటికీ కూడా, ఎంత పరిశుద్ధుడు అని పిలువబడుతున్న ఎలాంటి మనిషిని నువ్వు తీసుకున్నా కూడా ఆ మనిషి మీద ఆ శరీరము అలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ ఎక్కడ మనం సక్సెస్ అవుతామో తెలుసా? ఎక్కడ విజయాన్ని పొందుకుంటామో? దేవుని ఆత్మచేత నింపబడి అపవాదికి చోటు ఇవ్వకుండా ఈ యొక్క శరీరాన్ని తొక్కిపెడుతూ, ఈ ఆత్మకు విజయాన్ని ఇస్తూ, ఈ శరీరాన్ని మనము లోపరుచుకుంటూ, ఈ శరీరాన్ని లోపరుచుకోవాలి. ఆత్మ పై చేయిగా ఉండాలి. ఆత్మశక్తిని నువ్వు పెంచుకోవాలి. వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా నువ్వు ఆత్మీయ శక్తిని నువ్వు పెంచుకొని ఈ శరీరం యొక్క నేచర్ని, శరీరం యొక్క స్వభావాన్ని నువ్వు తొక్కిపెట్టి అణిచిపెట్టి ఉంచగలిగితే, దేవుని యొక్క వస్త్రాన్ని నువ్వు కప్పుకోగలిగితే ప్రియులారా, ఖచ్చితంగా నీవు జయించగలుగుతావు. అపవాదికి చోటు ఇవ్వకోకుండా, సాతానికి చోటు ఇవ్వకోకుండా యోసేపు జీవించలేదా? యోసేపు అపవాదికి చోటు ఇవ్వకోకుండా పాపం నుంచి పారిపోలేదా? ప్రియులారా, ఆలోచించేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అపవాదికి చోటు ఇవ్వకండి. భక్తి చేస్తున్నాను అనుకోవద్దు. దశంభాగాలు ఇచ్చేసి, మందిరానికి వెళ్ళి చక్కటి పాటలు పాడేసి, చక్కగా వాక్యాలు రెఫరెన్సులు చక్కగా తీసేసి, చక్కగా కార్యకలాపాలు చాలా చక్కగా పాల్గొంటూ, చాలా పరిచయం చేస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను, చాలా నేను భక్తి చేస్తున్నాను, నా కష్టార్జితాన్ని చాలా దేవుని కోసం వాడుతున్నాను అనుకుని నువ్వు అపవాదికి చోటిస్తే ప్రయోజనం లేదు. అపవాదికి చోటు ఇవ్వకడి. దేవుని యొక్క వాక్యం చాలా కరకండిగా చెప్తుంది, అపవాదికి చోటు ఇవ్వకడి. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధి అయి ఉన్నది. దేవునికి విరోధి. ఈ శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉండి, దేవుని ధర్మశాస్త్రంకు ఈ శరీరానుసారమైన మనస్సు ఏ మాత్రము లోబడ నేరకోకుండా మనిషిని చేయడానికి అది ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటుంది. ఈ శరీరానుసారమైన మనసు కాగా శరీరానుసారులు దేవుణ్ణి సంతోషపరచనేరరు అని రాయబడింది. దేవుణ్ణి సంతోషపరచనేరరు అంటే పరచలేరు, సంతోషపరచలేరు. ఏ వ్యక్తి అయితే శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నాడో దేవుణ్ణి సంతోషపరచలేరు. ఒకవేళ నువ్వు పరిచర్యలో పాలు పంపులు పొందుతున్నప్పటికీ కూడా, ఎంతగా పాటలు పాడుతున్నప్పటికీ, ఎంతగా నీవు బల్లలు పగలకొట్టి వాక్యాన్ని చెప్తున్నప్పటికీ, ఎంతగా అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు దేవుడు నీ ద్వారా చేస్తున్నప్పటికీ కూడా నీలో శరీరానుసారమైన మనస్సు నీ మీద ఏలుబడి చేస్తూ ఉంటే, నీవు అపవాదికి చోటిస్తే మాత్రం నీవు దేవుని సంతోషపరచలేవు, సంతోషపరిచే సాధ్యం కాదు. కాబట్టి శరీరానుసారమైన మనసు మనకి కాక ఆత్మానుసారమైన మనసు చేత, దేవుని యొక్క వాక్యం చేత మనం నింపబడిన వారమై, దేవుని యొక్క వాక్యం చేత నడిపింపబడుతున్న వారమై మనం ఉండాలి. శరీరానుసారమైన మనసు చేత మనం నడిపింపబడుతూ ఉంటే ఈ శరీరం మనకి టీచ్ చేస్తున్నట్లుగా, ఈ శరీరం మనల్ని గైడ్ చేస్తున్నట్లుగా, ఈ శరీరం మనల్ని చెప్పి మనల్ని నడిపిస్తున్నట్లుగా, ఈ శరీరం మన మనసులో ఉంచే కోరికలను, ఆలోచనలను, ఆశలని నువ్వు నెరవేర్చుకుంటూ తీర్చుకుంటూ నువ్వు వెళ్తూ ఉంటే నీవు దురాశ తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడినట్లుగా నువ్వు శోధింపబడతావు. నీవు నీ యొక్క దురాశ గర్భం ధరించి పాపానికి అంటది. ఆ పాపం పరిపక్వమై మరణాన్ని తీసుకొస్తుంది, నీ జీవితంలోకి నాశనాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ప్రియులారా, అపవాదికి ఎట్టే పరిస్థితుల్లో కూడా మీ జీవితాల్లో చోటు ఇవ్వకండి. అపవాది ఆలోచనలు మీకు తెలుస్తాయి. మిమ్మల్ని ప్రలోభ పెట్టేటప్పుడు, మీకు ఒక తప్పుడు ఆలోచన వస్తున్నప్పుడు, మీకు ఒక దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన ఆశ, అహంకారం కలుగుతున్నప్పుడు, వ్యభిచారపు ఆలోచన కలుగుతున్నప్పుడు, జారత్వపు ఆలోచన అండి, అది భయంకరంగా ఉంటుంది. సో చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి, చాలా జీవితాలు పాడైపోతున్నాయి. మోసం చేయాలనే ఆలోచన, అహంకారంతో ఊగిపోయే ఆలోచన, ఏమంటే కోపం, వాడిని వీడిని పాడు చేయాలి, నేనేంటో చూపించేయాలి, నా శక్తి ఏంటో చూపించేసేయాలి, వీడు అడ్డు తప్పించుకోవాలి. చాలామంది వారి నోటిని వాడతారు, వారి యొక్క దుర్బుద్ధిని వాడతారు, వారి యొక్క భయంకరమైన
పాప నైజాన్ని పడతారు. అహంకారం, మరి ఈ యొక్క కోపం కానీ, అహంకారం కానీ, దుర్భాషలు కానీ, ఇవన్నీ కూడా అపవాది యొక్క క్రియలు మాత్రమే, అపవాది క్రియలు మాత్రమే. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకండి. మీరు ఒకవేళ అపవాదికి చోటిస్తే మీ జీవితంలో శాంతి, నెమ్మది కోల్పోతారు. మీరు ఒకవేళ అపవాదికి చోటిస్తే మీ జీవితంలో దేవుని యొక్క కార్యాలను చూడడానికి దూరం అయిపోతారు. మీరు అపవాదికి చోటిస్తే ఇతరులు మీరు మోసపరుస్తారు, నష్టపరుస్తారు, పాడు చేస్తారు. అపవాదికి మీరు చోటిస్తే మీ జీవితం కూడా పాడైపోతుంది. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకోకుండా సాతాను ఆలోచనలు పసిగట్టి, పాపపు ఆలోచనలు పసిగట్టి పారిపోండి, పాపం నుంచి పారిపోండి. మీరు జాగ్రత్త పడండి. కాబట్టి ప్రియులారా, అలాంటి శక్తి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాగండు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు నాయన. అపవాదికి మేమెవరూ చోటు ఇవ్వకుండా మా యొక్క జీవితాలను భద్రం చేసుకోవడానికి, మా జీవితాలను జాగ్రత్త పరచుకోవడానికి మీరు మాకు శక్తినివ్వండి నాయన. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు. ఇదిగో నాయన, కొందరు తెలియక ఇదిగో నాయన అపవాదికి చోటిచ్చి వారి స్వకీయమైన దురాశ చేత ఇరవబడి, మరులు కల్పబడి, శోధింపబడి, ఇదిగో నాయన పాపము నాయన దురాశ గర్భం తరించి పాపానికి అంటుందన్నట్లుగా వారు పాపం చేసి పాపంలో కూరుకుపోయిన ఆయన అయ్యా పాపం పరిపక్వమై మరణానికి అంటుందన్నట్లుగా నాయన ఇదిగో నా ప్రభు మరణం పాలవుతున్నారు. ఇదిగో నాయన, మీ కృపతో ప్రతి బిడ్డ జీవితాన్ని నింపండి నాయన. మీ వాక్యం చేత మా హృదయాలను నింపుకోవడానికి, ఆత్మానుసారంగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. శరీరం ఆత్మకు విరోధముగా, ఆత్మ శరీరముకు విరోధంగా పోరాడుతుందని మీ వాక్యం చెప్తూ ఉండగా నాయన ఇదిగో నాన్న ప్రభు, మేము ఆత్మ శక్తివంతులంగా, ఆత్మీయులంగా ఉండటానికి, ఆత్మచేత మేము నింపబడటానికి మాకు సహాయం దయచేయండి. మేము శరీర స్వభావాన్ని నాయన మేము జయించడానికి సహాయం దయచేయండి. ఇదిగో నా ప్రభు, ఏ వ్యక్తి అయినా సరే నా ప్రభు, ఇదిగో నాయన ఏ సేవకుడైనా, ఏ యొక్క సీనియర్ విశ్వాసి అయినా, ఏ సంఘ సేవకుడైనా, ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి శరీరమైనా కూడా పాప నైజంనే చూపిస్తుందని ఇదిగో నా ప్రభు మీ యొక్క వాక్యం ఎంతో తేటతెల్లంగా మాకు చెప్తూ ఉండగా ఇదిగో నా ప్రభు, ఎంత ఉన్నతమైన వ్యక్తులైనా సరే వారు శరీరాన్ని జయించబట్టే అంత మంచి స్థితిని వారు పొందుకున్నారు, అంత దేవునికి నమ్మకస్తులుగా వారు బ్రతుకుతున్నారనే సత్యాన్ని మేము గ్రహించి మా శరీరాన్ని మేము జయించడానికి సహాయం దయచేయండి. ఆయా శరీరానుసారమైన మనస్సు కలిగిన వారంగా కాక నా ప్రభు, ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారంగా మేముండి మీ యొక్క చిత్తానికి, మీ ధర్మశాస్త్రానికి మేము లోబడి చక్కగా జీవించడానికి మాకు సహాయం దయచేయమని, శక్తిని అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సెసిల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సెసిల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక
నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.